మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడే. నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడే. ప్రభువా, నిజమే ప్రభువా, నేడు సువార్త చెప్పేవాళ్ళు తక్కువైపోయారు ప్రభువా. అపోస్తుల కాలంలో ఉన్న ఉజ్జీవం నేడు లేదు ప్రభువా. నిజమే ప్రభువా, కూడికలు పెడుతున్నారు, సభలు పెడుతున్నారు, ఉపవాస ప్రార్థనలని అనేక రకాలైన ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రజల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించే సేవకులు తక్కువైపోయారు ప్రభువా. నీ బిడ్డగా నేను ప్రకటిస్తాను ప్రభువా. నీ బిడ్డగా నాయన అన్యజనుల నడుముకు వెళ్ళి సువార్త ప్రకటిస్తాను ప్రభువా. నేను రక్షింపబడినట్టుగా అనేకులు ప్రభువా రక్షణలోనికి నడిచేటట్టుగా నీ నామాన్ని గణపరిచేటట్టుగా సువార్త ప్రకటించుటకు కృపనీ ప్రభువా. నేను సువార్త ప్రకటిస్తాను ప్రభువా. నీ నిమిత్తం నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తాను ప్రభువా. క్రైస్తవులకు కాదు ప్రభువా, అన్యులకు ప్రకటించడానికి నేను వెళ్తాను ప్రభువా. నీకే స్తోత్రం ప్రభువా. ఖచ్చితంగా అనేకులను రక్షించున్నట్లుగా నాకు బలమీ ప్రభువా, శక్తిని ప్రభువా. నీకు స్తోత్రం ప్రభువా. వెళ్తాను ప్రభువా, తప్పకుండా వెళ్తాను. సువార్త ప్రకటిస్తాను. అన్ని జనులకు సువార్త ప్రకటించి అనేకుల్ని రక్షణలోనికి నడిపిస్తాను ప్రభువా, నడిపిస్తాను. వెళ్తాను, నేను వెళ్తాను ప్రభువా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడదు. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడు. ఏదో వినపడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు నాతోటి? ఎవరై ఉంటారు? ఎవరు లేరే? ఎవరు మాట్లాడుతున్నారు? ఏదో వినపడుతుంది. ఏంటబ్బా? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఏంటి? ఎలా వచ్చావు ఇక్కడికి? ఎవరు నువ్వు నాతో మాట్లాడుతున్నావు? ఎవరయ్యా నువ్వు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తావా? ఏమొస్తుంది నీకు? సువార్త ప్రకటించడం ద్వారా నీకేమొస్తుందని అడుగుతావేంటి? సువార్త ప్రకటించడం నా బాధ్యత. ఎంతో నీచుణ్ణి, దుర్మార్గుణ్ణైన నన్ను యేసు ప్రభువు వారు రక్షించుకున్నాడు, మంచివాడిగా మార్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. అలాంటిది నా కళ్ళ ముందు అనేక మంది నశించిపోతుంటే వారికి నేను ప్రకటించాల్సిన బాధ్యత నాకుంది. దాని ఫలము పరలోకంలో ప్రభు ఇస్తాడు. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. పరలోకంలో నాకు ఫలం దొరుకుతుంది. నీవు సువార్త చెప్పగానే వారు వింటారనుకుంటున్నావా? విన్నా వినకపోయినా నా బాధ్యత సువార్త ప్రకటించాలి. వెళ్తాను, వెళ్ళి చెబుతాను, దేవుని ప్రేమను ప్రకటిస్తాను. నమ్మిన వారు రక్షించబడతారు. అదే కదా చెప్తుంది దేవుని వాక్యం. నమ్మకుండా ఎక్కడికి పోతారు? ప్రతి ఒక్కరు పాపంలో ఉన్నారు. పాపం నుంచి విడుదల కావాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంది. అందుకే కదా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. యేసు ప్రభువుని గురించి చెబితే వారందరూ సంతోషిస్తారు, ప్రభువుని నమ్ముకుంటారు, ప్రభు దగ్గరికి వస్తారు. ప్రతి ఒక్కరూ పాపం చేత బంధింపబడి ఉన్నారు, అపవాది ఉరిలో ఉన్నారు. మరి వారందరికీ ప్రకటించాల్సిన బాధ్యత నాకుందిగా. విన్నా వినకపోయినా సువార్త ప్రకటిస్తావా? ఈ మధ్య ఒక పాస్టరు సువార్త ప్రకటిస్తుంటే కర్రలతో కొట్టి చంపారు. మర్చిపోయావా? అది నువ్వు కూడా విన్నావుగా. మరి నీ దేవుడు కాపాడాడంటావా? ఏమిటి నువ్వు మాట్లాడేది? ఆ పాస్టర్ గారు నీతి నిమిత్తము హతసాక్షి అయ్యాడు. వాక్యంలో రాయబడి ఉంది, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. వారు దేవుని నిమిత్తము ప్రాణం పెట్టారు. ఒకడు నా నిమిత్తము ప్రాణం పోగొట్టుకుంటే ప్రాణము దక్కించుకుంటారు, పరలోకంలో నిత్య జీవం ఉందని యేసు ప్రభు వారు చెప్పారు. సువార్త నిమిత్తము, ఆయన నిమిత్తము ప్రాణం పోగొట్టుకోవడం మంచిదే కదా. నష్టమేముంది? ఆ పాస్టర్ గారు తప్పకుండా పరలోక రాజ్యంలో ఉంటాడు. నేను ప్రకటించి తీరుతాను. ఇది సత్య సువార్త. అందుకోసం ఎంతకైనా నేను తెగిస్తాను. ఏంటి? నీతి నిమిత్తం, సువార్త నిమిత్తము హతసాక్షి అయ్యాడా? నీకు ఒక వాగ్దానం గుర్తు రావట్లేదా?
నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అని ప్రభు సెలవిచ్చాడు కదా. మరి అతన్ని చంపుతూ ఉంటే ప్రభువుకు ఆ వాగ్దానము గుర్తులేదా? మర్చిపోయాడంటావా? అవును, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు. అయితే రక్షణ పొందిన వారి కోసం ఒక వ్యక్తి యేసు క్రీస్తునందు మరణిస్తే హతసాక్షిగా మారితే మిగతా వాళ్ళు రక్షింపబడతారు. అందుకని ప్రభు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే ప్రభు దగ్గర ఉంటాడు, జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. నష్టమేముంది? అయినా ఆ పాస్టర్ గారు సువార్త నిమిత్తం చనిపోయాడు, తప్పేమీ లేదు. అతను ప్రాణాన్ని దక్కించుకున్నాడు, పరలోకంలో ప్రభుతో ఉన్నాడు. అది సరే, మొన్న మణిపూర్లో జరిగిన సంఘటన గుర్తులేదా? ఎంతమంది కుక్క చావు చచ్చారు, ఎవడైనా రక్షించాడా? అనవసరంగా తొందరపడి ఎందుకు చావును కోరుకుంటా? ప్రశాంతంగా చర్చికి పాటలు పాడు, ప్రార్థనిస్తే ప్రార్థన చేయి. అంతేకాని సువార్త ప్రకటించాలనే ఆశ ఉంచుకోకు. మణిపూర్లో జరిగిన గొడవ గురించి మాట్లాడుతున్నావా? ఏమైనా కాస్త బుర్రందా? నీకు తెలియదా? యోహాను సువార్తలో ఏముంది? నన్ను ద్వేషించువారు మిమ్మల్ని ద్వేషిస్తారు, నన్ను హింసిస్తే మిమ్మల్ని హింసిస్తారని ప్రభువే చెప్పాడు. సంఘము శ్రమల గుండా వెళ్ళాలి. అట్లాంటప్పుడు సంఘం హింసించబడుతుందని బాధపడితే ఎలా? లోకము దుష్టుని ఉన్నది. క్రైస్తవులు క్రీస్తు నీతిని ఎరిగి వెంబడించువారు. నీతిని అనుసరించి నడిచే వారికి లోకం ఎప్పుడు విరోధంగానే ఉంటుంది. ప్రభువే చెప్పిన మాట, ఇందులో ఆశ్చర్యమేముంది? అంతకంటే గొప్ప మహాశ్రమను ఎదుర్కోవస్తుందని ప్రభువే చెప్పాడు. అయినా బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. కాబట్టి నష్టమేమీ లేదు. యేసుక్రీస్తు కొరకు చనిపోవటం మేలే. బ్రతికితే ఈ లోకము, చనిపోతే క్రీస్తుతో పాటుగా నిత్య జీవము. కాబట్టి నష్టమేమీ లేదు. సువార్త ప్రకటించాల్సిందే. సువార్త నిమిత్తము చనిపోయినా నష్టం లేదు. అనేకులు రక్షింపబడాలి. రక్షణ లేక అనేకులు నశించిపోతున్నారు. ఏంటి? సావైతే మేల? నీకున్న 2 పిల్లలను చూసి చెప్పు. నువ్వెంతగానో ప్రేమించి నీ భార్యను చూసి చెప్పగలవా? చచ్చిపోతావా? నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. దేవుడిచ్చిన వాగ్దానం మర్చిపోయావా? ప్రశాంతంగా బ్రతుకు, ఎంజాయ్ చేయి. ఎంతో జీవితం ఉంది, సంపాదించు, ఆస్తులు కూడా పెట్టుకో. ఆయన సేవలో వేలాడింది, నలగగొట్టబడింది దరిద్రులైన మిమ్మల్ని ధనవంతులు చేయడానికి అని వ్రాయబడి ఉన్నది. మర్చిపోయావా? ఎందుకు తొందరపడతావు? అనవసరంగా ఎందుకు తొందరపడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? జీవితం చాలా ఉంది గురు. ఏంటి ఇలా చెప్తున్నాడు? నిజమే, కుటుంబము ముఖ్యమే కదా. ప్రభువు కుటుంబాన్ని ఇచ్చాడు కదా. భార్య, పిల్లలు, వీళ్ళని సెటరేట్ చేయాలి కదా. సంపాదించాలి, వారికి బాధ్యతలను తీర్చాలి, కాస్త వెనకేయాలి. నిజమే, దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడంటే మరి ఆ కుటుంబం కోసం ఇవన్నీ చేయాలిగా. ఎలాగబ్బా? మరి వాక్యమేమో నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, సమస్తం నీకు ఇస్తానని ప్రభు అంటున్నాడు. కానీ ఎలా? అర్థం కావట్లేదే. ప్రభు చెప్పింది నిజం, ప్రభు చెప్పింది నిజం. చూడు, ఇవన్నీ కాదు. నేను నశించిపోతున్నాను అనే స్థితిలో ఉన్నప్పుడు నా ప్రభు నన్ను రక్షించుకున్నాడు. కాబట్టి నశించిపోయే వారి మధ్యకు వెళ్తాను, అనేకులు నశించిపోకుండా సాతాను బంధకాల నుంచి విడిపిస్తాను, సువార్త ప్రకటించి తీరుతాను, అనేకులకు రక్షణ సువార్త ప్రకటిస్తాను, అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తాను. దేవుడు చెప్పిన మాట నిజం. నాకు, నా కుటుంబానికి ఏది అవసరమో ప్రభు ఇస్తాడు. నా రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుడి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభు అన్నాడు. కాబట్టి నేను దేని గురించి ఆలోచించదలుచుకోలేదు. ప్రభువే సమస్తం ఇస్తాడు. ఏంటి?
నువ్వు రక్షింపబడ్డావని ఇతరులు కూడా రక్షించబడాలా? హ, అయినా ఒకసారి ఆలోచించు. ఒకడు తండ్రి వలన ఆకర్షింపబడితే గాని నా యొద్దకు రాడని నీ దేవుడే చెప్పాడుగా. తండ్రి వలన ఆకర్షింపబడకుండా నువ్వెలా తీసుకొస్తావు? గుర్తులేదా? మర్చిపోయావా? అవును, ప్రతి ఒక్కరూ తండ్రి చేత ఆకర్షింపబడాలి, అప్పుడే కుమారుని యొద్దకు వస్తారు. అవును, దేవుని ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా ఈ లోకము తిరుగుబాటు చేస్తుంది. అది ప్రకటించడానికే కదా మేమున్నది. ప్రకటిస్తేనే కదా వారు ఆకర్షింపబడతారు. అలా కాకుండా ఇంకెలా సువార్త ప్రకటించాలి? నువ్వు చెప్పు, చూద్దాం. చెప్పు, బయటికి వెళ్ళి చెప్పు. రోగాలు నయమైపోతాయని, ఉద్యోగాలు వస్తాయని, అప్పులు పోతాయని, ఇండ్లు, ఆస్తులు, భూములు అన్నీ బాగా సంపాదించుకోవచ్చని, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇవన్నీ వస్తాయని చెప్పు. చాలా మంచిది. అలా చెబితేనే నువ్వు పాపులు అవుతావు. అలాగే చెప్పాలి. ఒకసారి నీ కుటుంబం గురించి ఆలోచించు. అందరూ నిన్ను ఎగతాళి చేస్తున్నారు, అందరూ నిన్ను తక్కువ చేసి చూస్తున్నారు. అదే నువ్వు ఈ విధంగా చెప్తే ఎంతో మంది సేవకులున్నారే, వారందరూ కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు. ఎలాగో తెలుసా? ఇదే స్వార్థ చేసి వాళ్ళందరూ బాగుండాలని నువ్వు అనుకుంటే ప్రజలకి ఇలాగే చెప్పాలి. రోగాలు నయమవుతాయని, అప్పులు తీరుతాయని, ఇల్లు, పొలాలు, ఆస్తులు కొనుక్కోవచ్చని ఇలాంటివి చెప్పాలి. అప్పుడే వాళ్ళందరూ బాగుంటారు. అప్పుడే వాళ్ళు బాగుంటే నువ్వు కూడా బాగున్నట్టేగా. నిజమే, ఇతను చెప్తుంది కూడా నిజమే. ఎందుకంటే ప్రభు దగ్గరికి రావాలంటే ఏదో ఒకటి వారికి జరగాలి. అది స్వస్థత, రోగము నయం కావడము, అప్పులు తీరడము, లేకపోతే కోర్టు సమస్యలు తీరడము. నిజమే, పెద్ద పెద్ద సేవకులంతా ఇలాగే చేస్తున్నారే. ఈరోజు చాలా పెద్ద పెద్ద సేవకులు అనబడిన వాళ్ళందరూ ఇలాంటివి చెప్తూ ఉన్నారు కదా. వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళి ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఇలా ప్రకటిస్తూ ఉంటే ప్రజలంతా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. నిజమే కాబోలు, ఇదంతా నిజమే, వాస్తవమే కదా. సువార్త అంటే కేవలము సువార్తలాగే చెబితే ఎవరు ఆకర్షింపబడతారు? ప్రభు ద్వారా ఏదో కార్యాలు జరుగుతున్నాయంటేనే కదా ప్రభు దగ్గరికి వస్తారు. నిజమేనేమో, అయినా కుటుంబం కోసం కూడా ఆలోచించాలి కదా. చాలా సేవకులు అనబడిన వాళ్ళు చాలా చాలా వెనకేసుకొని మంచి హోదాలో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే అంటున్నారు. అలాంటి స్థాయికి వచ్చిన తర్వాత మనం చెబితే మన మాట కూడా వింటారు కదా. నిజమేనా? కాదు 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 అది కాదు, అది కాదు. ఆయన పాపము నిమిత్తం కదా చనిపోయాడు. మనిషిలో ఉన్న పాపం పోతే మనిషిలో ఉన్న రోగం కానీ, మనిషిలో ఉన్నటువంటి శాపం కానీ సమస్తము పోతాయి. ఇది కదా ముఖ్యం. అవును, నిజమే, నువ్వు చెప్పింది తప్పు. ఎందుకంటే పాపం వల్ల వచ్చిన జీతం మరణం. పాపంలో ఉన్నాడు మనిషి. ఆ పాపంలో నుంచి మోచించబడితే రోగము, శాపము, ఆ పాపం వలన అతనికి చుట్టుకున్న బంధకాలన్నీ విడిపోయి అతను దాని నుంచి విడుదల పొంది ప్రభు దగ్గరికి వచ్చి నెమ్మది పొందుతాడు. అందుకనే ఇవన్నీ కాదు ముఖ్యం, పాపం నుంచి విడుదల పొందాలి. యేసుక్రీస్తు పాపముల కొరకు చనిపోయాడు. పాపుల నిమిత్తము ఆయన ప్రాణం పెట్టాడు. అందరి పాపములు ఆయన మోసుకొని చనిపోయాడు. కాబట్టి పాపికి రక్షణ ముఖ్యం, పాపం నుంచి విడుదల పొందడం ముఖ్యం. ఇవన్నీ కానే కాదు. నాకు అర్థమైంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆయన పాపముల నిమిత్తమే చనిపోయాడు. అందరి పాపముల నిమిత్తమే చనిపోయాడు. కానీ పాపము మరలా మరలా చేయడానికి అవకాశం ఇచ్చాడు. తెలుసా? కృప ఉన్నది కదా. పాపం కోసమే ఆయన చనిపోయాడు కదా. కాబట్టి నువ్వు బ్రతికినంత కాలము ఎంత పాపము చేసినా నీకు శిక్ష ఉండదు తెలుసా? ఎందుకంటే యేసు ప్రభువు అందరి
అందరి పాపాల కోసం ఒక్కసారి చనిపోయాడు కాబట్టి ఇదే సువార్త, ఇదే నువ్వు ప్రకటించాల్సిన సువార్త. ఇది నిజమేనా? ఆయన పాపముల నిమిత్తం ఒక్కసారి చనిపోయాడు రాయబడి ఉంది అంటే చేసిన పాపాల నిమిత్తము, చేయబోయే పాపాల నిమిత్తము, తెలిసి తెలియక జరిగించే పాపాల నిమిత్తం కూడా మరణించాడా? అంటే ఇప్పుడు నాకు ఈ విషయం అర్థం కాలేదే. ఏంటబ్బా, నిజమేనా? అంటే రక్షణ పొందిన తర్వాత కూడా ఒకవేళ పాపంలో ఉన్నా ఆ పాపానికి కూడా ప్రభు ముందుగానే ప్రాణం పెట్టాడనమాట. అందుకేనేమో చాలామంది సేవకులు రకరకాల వ్యాపారాలు చేస్తూ విశ్వాసుల డబ్బు వడ్డీలకిస్తూ వారు ఒకరికిద్దరిని మరి భార్యలను ఉంచుకుని రకరకాల వ్యక్తుల గురించి తెలుస్తున్న వాళ్ళందరూ ఈరోజు ఉన్నారంటే ప్రభు నిజంగానే అందరి పాపం నిమిత్తము ఒకేసారి ప్రాణం పెట్టాడు. అది ఇదే కాబోలు. అంటే చేసిన పాపానికి, చెయ్యబోయే పాపానికి, తర్వాత చేసే వాటిని కూడా ఒకేసారి ఆయన మరణించాడనమాట. ఆయన వద్ద ఒప్పుకొని ప్రతి ఆదివారము విడిచిపెడుతూ ఉంటే పాపములు క్షమించబడతాయి అన్నమాట. నిజమేనా? ఏంటో నాకు అర్థం కావట్లేదేంటి? నిజమేనా? కాదు నువ్వు తప్పు చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు. నా ప్రభువు పాపంలో నుంచి విడిపించడానికే ప్రాణం పెట్టాడు కానీ తిరిగి పాపం చేయడానికి కాదు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, కృప ఉన్నదని పాపం చేయదమా? అట్లా రాదు. పాపం విషయమే చనిపోయిన మీరందరూ తిరిగి మరలా పాపంలో ఎలా జీవిస్తారని నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఇందాకటి నుంచి నన్ను ప్రక్కదోవ పట్టిస్తున్నావు. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. రక్షించాలి, నా ప్రభువు కొరకు ఆత్మను రక్షించాలి. అయినా ఎందుకు ఇంత ప్రాకులాడుతున్నావు? అనేక మందిని రక్షించాలని, అనేక మందిని నీ దేవుని వైపు తీసుకురావాలని ఎందుకు ఎంతగా కష్టపడుతున్నావు? ఆలోచించి, ఒక్కసారి ఆలోచించి. సువార్త చేస్తే డబ్బులు వస్తాయా? హింసలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, నిన్ను కొడతారు, తరుగుతారు, కించపరుస్తారు. ఇవి తప్ప ఘనత ఎక్కడైనా వస్తుందా? ఎక్కడైనా నిన్ను ఘనపరుస్తారా? మంచి నీళ్ళిచ్చే దిక్కుండరు. మరి నీ దేవుడు నిన్ను ఉన్నత స్థలంలో నిలబెడతానన్నాడా? ఏమైపోయింది ఆ మాట? అవమానాల పాలైపోతున్నావు. చివరికి నీ బ్రతుకు ఎంత దారుణమవుతుందో చూస్తున్నావా? నీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఎంత దారుణంగా కించపరుస్తున్నారో చూస్తున్నావుగా. ఇదేనా నీ దేవుడు నిన్ను గొప్ప చేయడం అంటే? ఆలోచించు, బాగా ఆలోచించు. నిజమే, సువార్త చేస్తే ₹1 కూడా డబ్బులు రావు. ఎందుకంటే ఉచితంగా సువార్త ప్రకటించాలి. ఎవరు మనల్ని కనపరచరు, ఎవరు మనల్ని ఆహ్వానించరు, ఎవరు మనకు సన్మానాలు చేయరు. కానీ సంఘం ఉంటే, అదే క్రైస్తవుల మధ్య సంఘం అయితే, అదే సంఘం ఉంటే మనకు ఘనత వస్తుంది, సన్మానిస్తారు. కూడికకు వెళ్తే కానుకలు వస్తాయి, ఎక్కడికి వెళ్ళినా కానుకిస్తారు, డబ్బు వస్తుంది. దాంతో కూడా సువార్త చేయొచ్చు. ఒక స్థాయిలో ఉంటే మన మాట ప్రతి ఒక్కరు వింటారన్నమాట. సంఘం ఉంటే విశ్వాసులంతా మనకు తోడుగా ఉంటారు. అందరూ కలిసి కట్టుకు ఇంకా బలంగా సువార్త చేయొచ్చు అన్నమాట. నిజమే కదా? వాస్తవమే, నిజమే. సంఘం ముందు ఏర్పాటు అవ్వాలి. సంఘం స్థాపించబడితే, సంఘం నాతో ఉంటే అప్పుడు సువార్త ఇంకా బలంగా ప్రకటించవచ్చు. డబ్బు వస్తుంది, ఆ డబ్బును ఉపయోగించి ఇంకా సువార్తను వెదజల్లవచ్చు. నిజమే, కరెక్టే కదా? ఇప్పుడు సువార్తకి వెళ్తే
అవమానాలు నిందలే. కానీ సేవ అయితే, అదే సంఘ సేవ అయితే మొత్తము సమకూర్చుకోవచ్చు. ఆ తర్వాత సువార్తకు వెళ్ళొచ్చు. నిజమే. అందుకేనా పెద్ద పెద్ద సేవకులందరూ పెద్ద పెద్ద సంఘాలు కట్టి వారు కేవలము సభలు పెడితే వేలాది మందిగా జనాలు వస్తున్నారు. అది కూడా సువార్త ప్రకటించడమేగా. నిజమే. ఆలోచించాలి, దీని గురించి ఆలోచించాలి. ఆలోచించు, బాగా ఆలోచించు, తీక్షణంగా ఆలోచించు. నాకు కూడా అదే కావాలి. నిజమే. ఇంట్లో కూడా విలువ లేకుండా పోయింది. స్వార్థ ప్రకటించాలనే ఆశ ఉన్నా కుటుంబానికి కావాల్సిన లేకపోతే వారు తిరగబడుతున్నారు. నిజమే కదా. కాబట్టి సేవ ప్రారంభిస్తే అనేక మంది వస్తారు, కానుకలు వస్తాయి, ఇటు కుటుంబం పోషింపబడుతుంది. ఆ తర్వాత సంతోషంగా ఉంటారు, సువార్తకు కూడా సహకరిస్తారు. సువార్త ఇంకా బలంగా ముందుకు సాగుతుంది. కరెక్టే. నిజమే. ఇది కూడా మంచిదే కదా. ఆలోచించాలి. అయినా ఇప్పటికిప్పుడు సంఘాన్ని ఏర్పాటు చేయాలంటే, సంఘ సేవకు వెళ్ళిపోవాలంటే ఎలా ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభించాలి, అంత సులభమైన పని కాదు కదా. అదెంత పని నేను చెప్తాగా. క్రైస్తవులు బాగా ఉన్న స్థలానికి వెళ్ళు, సేవ ప్రారంభించు. నీ పని సులభమైపోతుంది. చాలా మంది వస్తారు, త్వరగా నీ సేవ అభివృద్ధి అవుతుంది. ఆశీర్వాదాల గురించి చెప్పు. ప్రజలకి దేవుడి యొక్క శక్తి చెప్పు, దేవుని యొక్క బలం చెప్పు. దేవుడు ఏదడిగినా ఇస్తాడో. ఆయన ఐశ్వర్యవంతుడు కదా, ఏది కాదనకుండా ధారాళంగా ఇచ్చేవాడు కదా. ఆ మాటలు చెప్పు. కూడికలు ఏర్పాటు చేయి. క్రైస్తవులుగా ఉన్న వాళ్ళంతా ఇంకా ఎక్కువ మందిని తీసుకొస్తారు. తోటి సహోదరులను తీసుకొచ్చి ఆ కూడికలో కూర్చోబెడతారు. స్వస్థత కూడికలను ఏర్పాటు చేయి. మరలా అక్కడ కూడా క్రైస్తవులే. నీ సేవ విస్తరిస్తుంది. రక్షణ పొందిన వారికి మరలా రక్షణ గురించి చెప్పు. వాళ్ళు బలపడతారు, సరిదిద్దుకుంటారు, సరైన మార్గంలో నడుస్తారు కదా. నువ్వెంత సేవ చేసిన వాడిపోతావో తెలుసా. నీకు ఘనత వస్తుంది, డబ్బు వస్తుంది, అధికారం వస్తుంది. నిన్ను కించపరిచిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. నీకు ఒక హోదా కలుగుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కుర్చీలు వేస్తారు, పీఠాలు వేస్తారు, నీకెంతగానో మర్యాదనిస్తారు. ఇదంతా సేవే కదా. దేవుడు ఘనపరచడం అంటే ఇదే కదా. ఆలోచించు. నీ ఇంట్లోనే నీకు విలువ లేకుండా పోయింది. నేను చెప్పినట్టు చేస్తే ఎంత సంతోషంగా ఉంటావో తెలుసా. నీ పిల్లలు ఎంత ఉన్నత స్థాయిలో ఉంటారో తెలుసా. నీ భార్య నిన్నెంతగా గౌరవిస్తుందో తెలుసా. నువ్వెక్కడికి వెళ్ళినా మర్యాద, ఎక్కడికి వెళ్ళినా నీకు ఘనత, ఎక్కడికి వెళ్ళినా నీకు మర్యాద. అవన్నీ నేను ఇస్తాను కాదు, నీ దేవుడు నీకు ఇస్తాడుగా. ఆలోచించు, బాగా ఆలోచించుకో. నిజమే. ఈ మధ్య చాలా త్వరగా సేవలో పైకొచ్చిన వాళ్ళని నేను చూశాను. దేవుడు బాగా ఆశీర్వదించాడు. కారు కొన్నాడు, మంచి ఇల్లు కొన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. చాలా చర్చిలు ఉన్న చోటుకి వెళ్ళి పెట్టారు, కానీ అక్కడికి కూడా చాలా మంది వచ్చేసారు. నిజమే. క్రైస్తవులు కూడా చాలా మంది తప్పిపోతున్నారు కదా. అలాంటి వాళ్ళందరికీ మేలు చేయడమే కదా. దేవుని మాటలు చెప్తే సేవ చేయడమేగా. దేవుని మాటలు చెప్తున్నామంటే అది మంచిదే కదా. నిజమే. కాబట్టి క్రైస్తవుల మధ్యకి వెళ్ళి పెట్టడమే కరెక్ట్. త్వరగా అందరూ వస్తారు. ఆ తర్వాత వారితో పాటు అనుజనులు కూడా
అక్కడ చర్చి ఉందని తెలుసుకుని వచ్చేస్తారు. నిజమే. ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో వెళ్ళి అందరం కలిసి సువార్త ప్రకటించవచ్చు. నిజమే. సువార్త ప్రకటించడం ఎంతో ముఖ్యం. ఇలా చేస్తే సంఘాన్ని దేవుడు దీవిస్తాడు, అందరిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే దేవుడు కనుక ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి వస్తే ఇంకా అభివృద్ధి చెంది సువార్త విరివిగా విస్తరించబడుతుంది. నిజమే. ఆశీర్వాదాల గురించి ప్రకటించాల్సిందే, ఆస్తులు సంపాదించాల్సిందే, అనేకులకు ఆశీర్వాదాల గురించి చెప్పవలసిందే, అనేక మందికి దేవుని యొక్క బలాన్ని, ఆయన అభిషేకం గురించి మాట్లాడాల్సిందే. అయినా సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైనవి అని రాయబడి ఉంది. ఇవన్నీ ముఖ్యం కాదు, కానీ సువార్త ప్రకటించడం ఎంతో ముఖ్యం కదా. సువార్త ప్రకటించేవారి పాదములు సుందరమైనవి కదా. అవును, నిజమే. ఒక్కసారి ఆలోచించు. అగ్నిలో పడిన వారిని లాగినట్టు కొందరిని లోగమని దేవుని వాక్యం చెప్పట్లేదా? అది కూడా సువార్తేగా. నీకు అర్థం కాదా? క్రైస్తవులందరూ తొలగిపోయి ఉన్నారు కదా, అలాంటి వారిని కూర్చుకో. తప్పిపోయి ఉంటారు, అలాంటి వారిని సరిదిద్దు. వారికి మరలా వారందరూ తెలుసుకునేలా చెబుతూ ఉంటారు. వాక్యం ప్రకటించు. నీకు మర్యాదతో పాటు పరలోకంలో ఫలం కూడా వస్తుంది. ఆలోచించు. అన్యులకు సువార్త ప్రకటిస్తే ఏమొస్తుంది? అవమానం, నిందలు అందుతో పాటు నీకు ఇది ఏమీ లేదు. నువ్వు సేవ ప్రారంభిస్తే రావాల్సిన వారిని నీ దేవుడే రప్పిస్తాడు. దాని గురించి నీకెందుకు చింత? ప్రత్యేకంగా నువ్వు చేసేది పెద్ద గ్రౌండ్లు తీసుకో, ఫంక్షన్లో తీసుకో, ప్రకటించుకో. వినేవాళ్ళు వింటారుగా. నీకెందుకు? ఐశ్వర్యవంతుడిగా మారాలి. అప్పుడే నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. నువ్వు ఏమీ లేనివాడుగా ఉంటే నీ దేవుడికి అవమానం కాదా? ఆలోచించి. దేవుడి నామాన్ని అవమానపరుస్తావా? ఆలోచించి ఆలోచన చేసుకో. నిజమే. అనేక మంది క్రైస్తవులు దారి తొలగి తిరుగుతున్నారు. అలాంటి వారిని కూడా దారిలో పెడితే మేలే. కాబట్టి వారిని దారిలో పెడుతూనే సేవ విస్తారంగా విస్తరిస్తే ఆ తర్వాత సువార్త కూడా బాగానే ప్రబలుతుంది. ఇలాంటి వాళ్ళందరూ మంచి దారిలోకి వస్తే చాలా మందికి ఇంకా సువార్త వేగంగా విస్తరిస్తుంది. నిజమే. కాబట్టి చాలా మంది ప్రభువుని వద్దనుకొని బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ ప్రభు దగ్గరికి తేవడం కూడా మంచి సేవే. కరెక్టే. ఇది కూడా సువార్తలో ఒక భాగమే. నిజమే. అవును, నిజమే. ఇది కూడా మంచిదే. ఆలోచించాలి దీని గురించి. ఫంక్షన్ హాల్స్ తీసుకోవచ్చు, పెద్ద మీటింగ్స్. ఆ మీటింగ్స్ చెప్తున్నామంటే, పెద్ద సభలు జరిపామంటే సువార్త ప్రకటిస్తున్నట్టేగా. అక్కడ కొన్ని వందల మంది వచ్చి కూర్చుంటారు. వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తున్నట్టేగా. నిజమే. కరెక్టే. నిజమే. త్వరగా సేవ ప్రారంభించాలి. మంచి ప్లేస్ ఎంచుకోవాలి. ఎక్కడ సేవ ప్రారంభించగానే త్వరగా క్రైస్తవులు వస్తారో అలాంటి ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలి. త్వరగా అనేక మంది రావాలి, బాగా ప్లస్ అవ్వాలి. వచ్చే డబ్బు ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించవచ్చు. పెద్ద సభలు పెట్టచ్చు, పెద్ద మీటింగ్స్ పెట్టచ్చు. ఇదే కదా సువార్త అంటే. నిజమే. సువార్త ప్రకటించడం అంటే ఇదే. సేవకు డబ్బు అవసరం. సేవ ప్రారంభిస్తేనే బ్లెస్ చేయబడతాం. అనేక మంది ద్వారా దేవుడు బ్లెస్ చేస్తాడు. ఎస్,
కాబట్టి సేవ విస్తరించాలి. త్వర త్వరగా అనేక మంది క్రైస్తవుల దగ్గరికి వెళ్తే త్వరగా నా పని అవుతుంది. క్రైస్తవుల మధ్యలో అయితే ఎవరు ఎదిరించరు, అందరూ వచ్చేస్తారు. ఆ తర్వాత అన్యులు వారిని చూసి వచ్చేస్తారు. ఒక హోదాలో ఒక బ్లెస్సింగ్ పర్సన్ లాగా ఎక్కడ మీటింగ్ పెట్టినా అందరూ వింటారు, ఇక తిరిగి ఉండరు. ఎస్, ఇది కూడా సువార్త చేయడమే, రైట్. అప్పుడు నా కుటుంబం, నన్ను చేదరించుకున్న వాళ్ళు, నన్ను వద్దనుకున్న వాళ్ళు అందరూ నా దగ్గరకు వస్తారు, నా కాళ్ళ దగ్గరకు వస్తారు. ఎస్, దేవుడు ఆశీర్వదించాడని నన్ను అందరూ మెచ్చుకుంటారు. అవును, సువార్త చేస్తాడంట. సువార్త పెద్ద పెద్ద సేవకుల్ని పడదోశానురా. నువ్వెంత బచ్చాగాడి ఏంటి, అన్ని జనుల మధ్యకి వెళ్తావా? నిన్ను తిప్పేశానురా, నిన్ను కూడా పడదోశాము. ఇప్పుడులో అన్ని జనులకు రక్షణ సువార్త అందకూడదు. నా ఆధీనంలో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళందరినీ నిత్య నరకానికి లాక్కపోతాము. అప్పుడు దేవునికి బాధ కలుగుతుంది. సువార్త ప్రకటిస్తావంట, సువార్త. ఇప్పుడు వెళ్ళి సేవ చేసుకో, పాటలు పాడుకో, ఆరాధన చేసుకో, తిరిగి లోకాశంలో పడి గిలగిల కొట్టుకో. మరలా నువ్వు వచ్చేది నా దగ్గరికి, తిరిగి మరలోని ఈ మంద మొత్తం వచ్చేది నా దగ్గరికి. అందరూ నా కాళ్ళ దగ్గరికి వస్తారు, నన్ను మెచ్చుకుంటారు. అవును, ఎటు చూసినా బ్లెస్సింగే, ఆశీర్వాదాలే, ఎటు చూసినా ఘనతే, ఎటు చూసినా మంచి పేరు, ఎటు చూసినా ఆనందం, ఎంజాయ్. సేవలోనే ఆనందం, సేవలోనే ఉత్సాహం, ఆశీర్వాదాలు. ఎటు చూసినా ఎంజాయ్. ఇక చేదరించే వాళ్ళు ఉండరు, ఘనత వస్తుంది, నన్ను మెచ్చుకుంటారు, నేనేం చెప్పినా వింటారు. ఇది కూడా సేవ చేయడమే కదా. ఎస్, ఇలాగే చేయాలి. నిజమే, ఇలాగే చేయాలి. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆహ్వానిస్తారు, సన్మానిస్తారు, కుర్చీలేస్తారు, నన్ను గొప్ప చేస్తారు, అన్ని చోట్ల నన్ను నిలవబెడతారు, ప్రతి విషయంలో నన్ను ముందుంచుతారు. ఎస్, ఇదే ఆశీర్వాదం అంటే. అప్పుడు ఎదిరించే వాళ్ళు ఉండరు, ఎక్కడ మీటింగ్ పెట్టినా అందరూ వింటారు. ఇదే కదా సువార్త ప్రకటించడం అంటే. నిజం ఇదే. అవును, ఇలాగే చేయాలి. ఎక్కడ ప్రారంభించాలబ్బా? ఏ ప్లేస్ ప్రారంభిస్తే బాగుంటుంది? ప్రార్థన చేద్దాం, ప్రభువే సహాయం చేస్తాడు. వచ్చిన పని పూర్తయింది. సువార్త ప్రకటిస్తాడంట, సువార్త. ఇప్పుడు సంతోషంగా ఉంది. పడద్రోశాను నేను. క్రైస్తవ మధ్యకు వెళ్ళి సేవ ప్రారంభించాను. వాళ్ళ మధ్య వారందరూ మా గుప్పెట్లో ఉన్నవాళ్ళే. నేను ఎలా చెప్తే అలా వింటారు. వారు దేవుణ్ణి వద్దనుకొని బైబుల్ని పక్కన పెట్టి తిరుగుతున్న వాళ్ళు వీడి మాట వింటారా? అదే నాకు కావాలి. రక్షణ పొందని వారి జోలికి వీళ్ళు రాకూడదు. వారు నాశనమై దేవునికి బాధ కలిగేటట్టు నరకానికి నేను లాక్కపోతాను. ఎవరిని మిగల్చును. ఎవడు సువార్త చేయాలని వచ్చినా వాడిని ఇలాగే పంపిస్తా. ఎవడు సువార్త చేయాలని చేస్తాడో, రోషంతో వస్తాడో, ఆడిని లోకాశాలకు తిప్పుతా. డబ్బుకు, అధికారానికి, హోదాకు పంపించేస్తా. వాడిని తిప్పేస్తా. ఎవరిని
సువార్త చెయ్యనియను, సువార్త చెయ్యనియను, సువార్త చెయ్యనియను. ప్రియ సహోదరులరా, నేడు జరుగుతున్నది ఇదే కదా. సువార్తను ప్రకటించాలనే ఆశతో వచ్చిన వారందరూ కూడా ఈరోజు సువార్తను ప్రకటించకపోగా వేటిని విడిచిపెట్టి క్రీస్తు కొరకు వచ్చారో తిరిగి మరలా ఆ లోక ఆశల్లో చిక్కుకొని కుటుంబాల కోసమనో ఎదుటివారి మెప్పు కోసమనో ఏదో ఒక బంధకంలో ఇరుక్కొని అపవాది వేసే అగ్నిబాణాల్లో మాడిపోతూ కాలిపోతూ తిరిగి క్రీస్తుకు దూరం అవుతున్నారు. అన్ని జనులకు సువార్త అందాలి, అది దేవుని చిత్తం. నశించిపోతున్న వారికి సువార్త అందాలి, అది దేవునికి ఇష్టం. కానీ నేడు జరుగుతున్నదేమిటి? అన్ని జనులకు అందాల్సినటువంటి ఫలాన్ని క్రైస్తవులమైన మనలో అనేక మంది అందించలేకపోతున్నారు. తిరిగి మరలా క్రైస్తవులనే పోగు చేసుకుని రక్షణ పొందిన వారికే మరలా రక్షణను ప్రకటిస్తూ డబ్బు కోసం, ఆస్తి కోసం, హోదా కోసం, అధికారం కోసం నేడు ఎవరికి వారు సరిహద్దులు ఏర్పాటు చేసుకొని సాతాను వేసిన బంధకంలో చిక్కుకొని పోయారు. నిజంగా ఒకసారి ఆలోచించండి. ప్రజల మధ్యలోనికి వెళ్ళి సువార్త ప్రకటించేవారు ఎంతమంది? సువార్త ద్వారా అన్యజనులను క్రీస్తు వద్దకు నడిపించేవారు ఎంతమంది? సువార్త చేస్తే ఏమీ రాదని, సువార్త చేస్తే ఎటువంటి ప్రయోజనం లేదనే ఒక పెద్ద మోసంలో క్రైస్తవులు ఈరోజు ఇరుక్కుపోయారు. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. సమయము కొద్దిగే ఉందని సాతాను గమనించి అందరినీ ప్రక్కదారి పట్టిస్తున్నాడు. కానీ జయించవలసిన క్రైస్తవుడు అపజయం పాలవుతుంటే ప్రభువుకు మహిమ వస్తుందా? ఆలోచించండి. ఆయన తలదించు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆయన ప్రాణత్యాగం ప్రకటించకపోతే వ్యర్థమైపోదా? రేపు మనకు ప్రతిఫలము ప్రభు ఇస్తాడా? ఆలోచించండి. ఇప్పటికైనా కళ్ళు తెరచి సువార్త ప్రకటించడానికి ముందుకు వెళ్ళండి. అన్ని జనుల మధ్యలోనికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు కలుగుతాయి. అయినా పర్వాలేదు, పరలోకంలో ప్రతిఫలం ఉన్నదన్న సంగతి గుర్తించి గమనించి ఆనందిద్దాం, సంతోషిద్దాం. ప్రేమతో అనేకులను క్రీస్తు వైపుకు నడిపిద్దాం. అపవాది బంధకాలను తెంచి వాడి యొక్క అగ్నిబాణములను మనము ఎదిరించి ప్రభుపక్షముగా నిలవబడి ఈ లోకంలో అనేకులను క్రీస్తు వైపుకు నడిపించాల్సిన బాధ్యత మనకుంది. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. అనేక మందికి రక్షణ సువార్త అందాలి, అన్ని జనులకు అనేక మందికి రక్షణ అందాలి. కానీ క్రైస్తవులనే పోగు చేసుకుంటూ ప్రభువును వద్దనుకొని వాక్యమంతా తెలిసి కూడా తప్పిపోతున్న వారి కొరకు పాకులాడుతూ, వారిచ్చే కానుకల కొరకు పాకులాడుతూ ఎందుకు దేవుని ప్రణాళికను పాడు చేస్తున్నారో ఆలోచించండి. ఈ లోకంలో శాశ్వతమైనది ఏమీ లేదు. పరలోకంలో మన కోసం నిత్య జీవము దాచబడి ఉన్నది. దాన్ని సంపాదించాలంటే ప్రభు ప్రణాళికను భూమి మీద నెరవేర్చిన వారికే అది సొంతం. ఇప్పటికైనా చేయి కలపండి. అన్ని జనులకు సువార్తను ప్రకటిద్దాం, అన్ని జనులకు సువార్తను అందిద్దాం, ప్రభు ప్రణాళిక నెరవేరుద్దాం. ఎవరిని కించపరచాలని కాదు, కానీ కాస్తైనా ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు క్రీస్తు నామమున తండ్రికి చెల్లునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.